ముఖ్యమంత్రి అండి. అంటే ఈటెల రాజేందర్ గారు గతంలో కొంత రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్న ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి విషయంలో కొంత కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళని ఒక ప్రచారం ఉంది. మీరు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని ఇంతగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? నేను 10 నెలలు అవుతుంది కొట్లాడబట్టి, అనేక ఇష్యూస్, ఇప్పుడు కూడా ఒక ఇష్యూ ఉన్నది. అంటే ఎన్నిసార్లు ఎవరికి మొరబెట్టుకున్నా ఆ సమస్య పరిష్కారం అయితే లేదు. హైడ్రా కంట్రోల్డ్ బై సీఎం, అర్బన్ డెవలప్మెంట్ కంట్రోల్ బై సీఎం, నాదంతా అర్బన్ల కింద వస్తుంది. నాకు మోరీ ఇవ్వకపోతే ఇవ్వకపోతుంది, నాకు సిమెంట్ రోడ్ ఇవ్వకపోతే, నాకేమైనా ప్రజలకు సంబంధించిన పని చేయకపోతే. కానీ కట్టుకున్న ఇళ్లను ఎట్లా కూలగొడతామండి కళ్ళ ముందు. ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తున్నారు, అనేక దిక్కులో కూలగొడుతున్నారు, ఇప్పటికి కూడా కూలగొడుతున్నారు. మళ్ళీ నా బాలాజీ నగర్లో, నా అరుంధతి నగర్లో, నా జొన్నల బండలో కట్టుకున్నటువంటి మా ఒడ్డుల గుడిసెలకు అసలు ఎన్నో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అది ఒకటే నాకు ఇవాళ నిజంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి నిజంగానే అయితే ఆయనకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందితే ప్రజల మీద ఏమాత్రం కనికరం ఉన్నా కూడా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు జరిగిన తర్వాత రివ్యూ చేసుకోవాలి. కానీ కంటిన్యూగా ఇదే పని చేస్తున్నా, నన్ను ఎవడు ఆపలేడు, నేను ఎవడు చెప్పినా ఈయనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకునే ముఖ్యమంత్రి అయితే ఈయననే చూస్తున్నాను. అందుకనే ఇష్యూ అది తప్ప నేను అంటున్నది, నేను దేనికోసమైతే ఈ మాటలు మాట్లాడుతున్నానో దానికోసం రివ్యూ చేయి, దాన్ని ఆర్పే ప్రయత్నం చేయి, ప్రజలకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయి, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. అది చేయకుండా మీరు 20 మందిని ఆలస్యం కుక్కలు లెక్క నా మీద ఎగబెట్టి నన్ను ఎట్లా పడితే అట్నే తిప్పిస్తారు. అదే రాజేందర్ గారు వాళ్ళు చేసిన ఒక ప్రధాన విమర్శ, రేవంత్ రెడ్డిని మీరు ఘాటుగా విమర్శించాక అసలు ఈటెల రాజేందర్ బీసీ అని చెప్పుకుంటాడు, బీసీనే కాదని కూడా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను సరే, నేను ఎవరు ఇప్పుడు కులం మారుతుందా అండి చెప్పండి, కులాలు మారుతాయా? మారదు, కానీ మీ ఆస్తులు మారుతుండే, ఫ్యామిలీ గురించి చర్చకు తెస్తూ రెడ్డి ఈటెల రాజేందర్ అట్లా అంటే బీసీ కాదు అంటూ చాలా మంది మీరు వినే ఉంటారు. వాళ్ళ మంత్రులలో ఎంతమంది ఉన్నారు అట్లంటే. ఇలా వాళ్ళ సోనియా గాంధీ గారు గురించి నేను మాట్లాడతలేను, వాళ్ళ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతలేను, లేదా వాళ్ళ నాన్నమ్మ గురించి, అన్నీ పిచ్చి మాటలు. అంటే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు దిగజారిపోయేట లెక్క, డెస్పరేషన్లో ఉన్నట్టు లెక్క, నీ దగ్గర సత్తా లేనట్టు లెక్క. అంటే బీసీ నినాదం బీజేపీకి ఉంది, ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అయితే, ఒక బీసీ బలమైన నాయకుడిగా అయితే కాంగ్రెస్ ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుందా? ఇలాంటి వ్యాఖ్యలు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈటెల రాజేందర్ అంటూ 25 ఏళ్ళుగా పొత్తుల సర్ది అందరి వాడిగా చెలామణి అయిండు. అవును, నన్ను ఎంఆర్పిఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే రాజేంద్ర మాదిగాని సంబోధించిండు, మా రాముల నాయక్ లాంటి బంజారాల మీటింగ్ పెడితే రాజేంద్ర నాయక్ అని సంబోధించిండు. ఇలా మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా అన్ని వర్గాల ప్రేమను పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, విశ్వాసం పొందకుండా లీడర్ అవుతాడా అంటే ఎవడన్నా? నీకైనా బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నా నేను అనేది. రేవంత్ రెడ్డి గారికి ఒక రెడ్లు ఎత్తేనే గెలుతాడా అండి? చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి లేకపోతే నాకు ఒక కులం ఎత్తిన గెలుతానండి? అందరి విశ్వాసం పొందకుండా లీడర్ కాడు గుర్తుపెట్టుకో. నువ్వు అది లేవనెత్తినావంటే నువ్వు కథమైపోయినట్టు లెక్క, గుర్తుపెట్టుకో. పిచ్చి వేసాలంటే లెక్క.